అంటే అది అరెస్ట్ చేసాం కదా, అది ఫస్ట్ దీంట్లోనే. అంటే మనకి సర్వీస్ ప్రొవైడర్కి పంపించిన క్లారిటీ వచ్చిన వరకు అరెస్ట్ కంప్లీట్ అయిపోయింది, అరెస్ట్ ఏం బాగలేదు. మనకి స్పెసిఫిక్ పర్సన్ తెలియలేని సర్వీస్ ప్రొవైడర్కి పంపించినది మాత్రమే 4 or 5 కేసెస్ బాకీ ఉంటాయి. అదర్వైజ్ ఎవరైనా తెలిసిన దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది ఫారిన్లో కూడా ఉన్నారు, ఫారిన్ నుంచి పోస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది, వాళ్ళు కూడా లుకౌట్ సర్క్యులర్ పెట్టడం జరిగింది. సో అది కూడా వచ్చినప్పుడు ఇది గతంలో కూడా చాలా కేసెస్ ఉన్నాయి. బట్ ఇది వీడియోలో ఓపెన్గా, అంటే జనరల్లీ పోస్ట్ చేయడం వేరు, వీడియో రావడం వేరు. అంటే అది క్లారిటీగా ఉంటాయి, మీరు వీడియో చూసారంటే తెలుసు. సో మన గవర్నమెంట్ కూడా క్లియర్గా చెప్తుంది యాక్చువల్లీ, అది ఏ ఫామ్లో ఉందన్నా గవర్నమెంట్ ఈస్ నాట్ అక్సెప్టింగ్, డిస్పైట్ పార్టీస్ ఆర్ డిస్పైట్ కమ్యూనిటీస్ అలా ఉండకూడదు. పోస్ట్ అనేది ఓకే, బికాస్ దాంట్లో హ్యాండ్లర్ ఎవరైనా కనిపెట్టడం కూడా ఛాలెంజ్ యాక్చువల్లీ. పోస్ట్లో ఇప్పుడు ట్విట్టర్ హ్యాండిల్ ఉందంటే ఒకవేళ మన బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారము విత్ ఫోన్ నెంబర్తో పాటు కనెక్ట్ చేసి చేయగలిగామంటే ఇట్ వుడ్ బి వెరీ ఈజీ, త్వరగా అయిపోతాయి. లేకపోతే మనము సర్వీస్ ప్రొవైడర్కి పంపించి చేస్తాం, దానివల్ల కేసు రిజిస్టర్ చేస్తాం, కానీ ప్రెస్ మీట్ పెట్టడం వరకు ఎప్పుడు రాదు. ఇది స్పెసిఫిక్గా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఇచ్చారు కాబట్టి పర్సన్ ఐడెంటిఫై అయ్యారు, ఇమీడియట్గా మనం పికప్ చేయడం జరిగింది. ఇబ్రాహీంపట్నం దగ్గర వాళ్ళు ఫాలో చేస్తారు, ఇప్పుడు నేను వెరిఫై చేస్తాను. అదే నేను చూస్తాను, నేను డైరెక్ట్గా ఇప్పుడు వచ్చాను, నేను కనుక్కుంటాను. ఓకే, ఇప్పుడు దీని పరంగా ఏదైనా ఉందంటే చెప్పండి, నేను ఫర్దర్ విషయాలు నేను వెళ్ళి మాట్లాడాలి. నేను డైరెక్ట్గా ఇక్కడ వచ్చానబ్బా, ఇప్పుడు నేను చూస్తాను ఆ ఇష్యూని. నాకు ఇప్పటికి నేను మీకు ప్రెస్కి ఒకసారి వెరిఫై చేస్తున్నాను, మీరు అందరూ వచ్చారు, వాళ్ళు వచ్చినట్టు చెప్పారు, మళ్ళీ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ వెళ్ళి నేను అది చూస్తాను ఏమని చెప్పేసి. మళ్ళీ మీకు అవసరం ఉందంటే మళ్ళీ మీకు మీటింగ్ పెడతాను. అన్నీ ఆల్రెడీ రిజిస్టర్ చేసేసాము. లేదు, దొరకట్లేదు. ఈవెన్ మనము ఆల్ ఫామ్స్లో కూడా మనం పెట్టాము యాక్చువల్లీ. సో అంటే వాట్ ఎవర్ పాసిబుల్ వేస్లో అన్నీ పెట్టాము యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సిఐడి అన్నిటి ద్వారా పెట్టాము. ఇప్పుడు వరకు మా దానిపైన క్లారిటీ రాకపోవడం వల్ల చేయట్లేదు. దీని ముందు 41 నోటీస్ ఇచ్చి ఉంటారు. సో రిపీటెడ్గా ఉంది కాబట్టి మనము ఇప్పుడు రిమాండ్ పెడుతున్నాం. థ్యాంక్ యూ.